మీరు ఇంటర్లింక్ యాప్ ని యూజ్ చేస్తున్నారా? అలా అయితే ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఐటీఎల్జీ వెరిఫికేషన్ కమింగ్ సూన్ అని అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ అయితే ఇచ్చారు. కానీ చాలా మంది రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రాంగ్ అసంప్షన్స్ హెచ్సిఎస్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. ఈ వీడియోలో నేను చెప్పేది ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనకి ప్రయారిటీ అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఇక్కడ హెచ్సిఎస్ రోల్ ఏంటి, అండ్ ఫైనల్ గా మీ ర్యాంక్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ఇంటర్లింక్ న్యూస్ మిస్ చేయకండి. ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంటర్లింక్ యాప్ గురించి అయితే చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు కాయిన్ వాల్యూ గురించి కావాలన్నా కూడా అప్డేట్స్ అయితే మన నుంచి అయితే ప్రాపర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేకి ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. రీసెర్చ్ చేసిన అప్డేట్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అనేది మీకోసం రెడీగా ఉంది, కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఐటీఎల్జీ వెరిఫికేషన్? ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మీరు డైలీ చేసే మైనింగ్ టోకెన్స్ అనేది అఫీషియల్ గా యూజబుల్ గా అండ్ వెరిఫై అసెట్ లాగా కన్వర్ట్ చేయడం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ వన్, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సెకండ్ వన్, నెట్వర్క్ మ్యాట్రేట్ అనేది స్టేబుల్ గా వెళ్తుంది. థర్డ్ వన్, ఇండస్ట్రియల్ లెవెల్ ట్రాన్స్పరెన్స్ వస్తుంది. ప్లీజ్ నోటెడ్, ఇది ర్యాండమ్ గా కాదు, మాన్యువల్ గా కాదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కూడా కాదు. ఇది కంప్లీట్ గా డేటా డ్రివెన్ మీద అండ్ ఆటోమేషన్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, హౌ వెరిఫికేషన్ ప్రయారిటీ ఈజ్ డిసైడ్. అదేంటంటే మన వెరిఫికేషన్ అనేది ఎలా ఫస్ట్ ప్రయారిటీ గా వస్తుంది. సో ఇక్కడ చాలా మందికి అడిగేది ఒకటే, చాలా మందికి మైండ్ లో తిరుగుతూ ఉంటుంది, బ్రో నేను ఫస్ట్ వెరిఫై అవుతానా అంటే మన కాయిన్స్ అనేది వెరిఫై అవుతుందా లేదా అని చెప్పి. ఇక్కడ మెయిన్ వచ్చేకి ప్రయారిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ బిహేవియర్. మెయిన్ గా 2 మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేలోకి హై ఐటీఎల్జీ మైనింగ్ రేట్. ఇక్కడ ఈ మైనింగ్ రేట్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంటే డైలీ మైనింగ్ చేసే వాళ్ళకి, గ్రూప్ మైనింగ్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేలోకి సెక్యూర్ గా గ్రూప్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మీరు మోర్ కన్సిస్టెన్సీగా డైలీ గ్రూప్ లో మైనింగ్ చేస్తా అండ్ డైలీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి క్లీన్ బర్నింగ్ హిస్టరీ. అసలుకి బర్నింగ్ హిస్టరీ అంటే ఏంటంటే ఇన్యాక్టివ్ గా ఉండటం, మిస్సింగ్ పార్టిసిపేషన్ చేయడం. దీని వల్ల ఏమైతుందంటే మీరు బర్నింగ్ అనే మీ కాయిన్స్ అనేది ఎక్కువ బర్న్ అవుతూ ఉంటే మీకు ప్రయారిటీ అనేది చాలా లోగా ఉండిద్ది. ఇన్ కేస్ మీకు బర్నింగ్ అనేది అవుతుంది కానీ తక్కువలో అవుతుందంటే ఇన్ కేస్ మీకు ప్రయారిటీ అనేది ఫస్ట్ ప్రయారిటీ అయితే వస్తానికైతే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు మీరు మెయిన్ గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బర్నింగ్ హిస్టరీ అనేది పనిష్మెంట్ కాదు, ఇది ఒక అకౌంటబిలిటీ ఒక సిస్టమ్ అన్నమాట. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే పాస్ట్ లో జరిగిన బర్నింగ్ హిస్టరీ అనేది పర్మనెంట్ కాదు, దీంట్లో రికవరీ మెకానిజం అయితే ఉంది. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి అసలు వీడియోని అయితే స్కిప్ అయితే చేయమాకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మొదటిగా వచ్చేలోకి ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ అనేది చాలా వరకు ఉంది. ఇది వెరిఫికేషన్ కి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా లేదా డిసైడ్ అవుతుందా లేదా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరి మైండ్ లో ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇదే, హై హెచ్సిఎస్ ఉంటే ఫస్ట్ వెరిఫై అవడం. ఇది కంప్లీట్ గా రాంగ్. హెచ్సిఎస్ డస్ నాట్ ఎఫెక్ట్ ఆన్ ది వెరిఫికేషన్ ఆర్డర్. సో హెచ్సిఎస్ స్కోర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీ వెరిఫికేషన్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. సో అర్థమైంది అనుకున్నా, హెచ్సిఎస్ కి వెరిఫికేషన్ అనేది ఈ రెండింటికి లింక్ అప్ అయితే లేదు. ఇక్కడ హెచ్సిఎస్ రోల్ ఏంటంటే హెచ్సిఎస్ డిసైడ్ ఐటీఎల్జీ యూ కెన్ వెరిఫైడ్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఇక్కడ సేమ్ డేట్ నా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళిద్దరికి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ పర్సన్ హ్యాస్ ఏ హెచ్సిఎస్ హైగా ఉంది, తనకు వచ్చేలకి మోర్ ఐటీఎల్జీ టోకెన్స్ అనేది అన్లాక్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలకి పర్సన్ బికి వచ్చేలకి లో హెచ్సిఎస్ ఉంది, సో దాని వల్ల ఏంటంటే లెస్ ఐటీఎల్జీ అన్లాక్ అవుతాయి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఈ మెయిన్ ఏంటంటే ఈ ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది ఎందుకు అవసరం అని చెప్పి కొంతమంది మైండ్ లో ఉండిద్ది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఐటీఎల్జీ కాయిన్స్ అనేది హెవెలింగ్ సిస్టమ్ లో ఉన్నాయి, రికవరీ మెకానిజం యాక్టివ్, సప్లై స్లోగా రిడ్యూస్ అవ్వడం. సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే లెస్ సప్లై ప్లస్ వెరిఫికేషన్, ఇట్ ఈస్ ఏ మోర్ ఇంపార్టెంట్ టు ది ఈచ్ టోకెన్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ కాయిన్స్ అనేది వెరిఫికేషన్ తర్వాత చాలా వాల్యూ అనేది హోల్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేలోకి మన వంతు అనమాట, హౌ టు ప్రిపేర్ నౌ. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ గా ఉండాలి.
సో దీనికి వచ్చేసరికి కొన్ని పాయింట్స్ అయితే చూద్దాను. మీ ప్రయారిటీని, మీ వాల్యూ ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ గా మీరు డైలీ మైనింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ వన్, గ్రూప్ లో కూడా మైనింగ్ అయితే చేయాలి. థర్డ్ వన్, గ్రూప్ లో కూడా యాక్టివ్ గా ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్యాక్టివ్ గా ఉండడం అవాయిడ్ అయితే చేయండి. సో ఇన్ కేసు మీరు గ్రూప్ లో కూడా ఏమైనా ఇంతవరకు గ్రూప్ లో జాయిన్ కాకపోతే, మీరు నా గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకుంటే డైరెక్ట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మెసేజ్ అయితే చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి NS Tech Life. సో మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్ లో అయితే యాడ్ చేస్తాను. ఆ గ్రూప్ లో నుంచి కూడా మీరు కాయిన్స్ అయితే సంపాదించవచ్చు. డైలీ 180 కాయిన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తా ఉంటాయి. సో దాని గురించి కూడా డీటెయిల్ గా ఒక వీడియో అయితే చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోలో చూడాలంటే ఈ వీడియో లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, వీడియో అయితే చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బర్నింగ్ హిస్టరీ అనేది క్లియర్ గా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెన్యూన్ యూజర్స్ ని నెట్వర్క్ కి తీసుకురండి. అండ్ సెక్యూర్ గ్రూప్ లో సపోర్ట్ అయితే చేయండి. అంటే గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోయానంటే కుదరదు. డైలీ మైనింగ్ చేస్తాం వల్ల మీకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇన్ కేసు ఇన్యాక్టివ్ ఉంటే మీకే ప్రాబ్లం. సో ఇది మాత్రం మైండ్ లో అయితే పెట్టుకోండి. రిమెంబర్ దట్ మీరు ఈ రోజు యాక్టివ్ ఉంటేనే రేపటి రోజు మీరు రివార్డ్స్ అనేది సంపాదించవచ్చు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే ITLG వెరిఫికేషన్ అనేది కమింగ్ సూన్. సో ఈ మూమెంట్ లో ప్యాసివ్ యూజర్స్ వర్సెస్ రియల్ కంట్రిబ్యూట్ యూజర్స్ అనే వాళ్ళు సపరేట్ అవుతారు. సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీ ర్యాంకింగ్, మీ డిసిప్లైన్, మీ డైలీ మైనింగ్, మీ HCS స్కోర్ ఇవన్నీ మీ కంట్రోల్ లో ఉండాలి. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే టుడే ఎఫెక్ట్ ఈజ్ ఎ టుమారో వాల్యూ. ఈ రోజు పెట్టిన మీరు ఎఫెక్ట్ కి రేపటి రోజు మీరు పెట్టిన ప్రతి ఎఫెక్ట్ కి ఒక వాల్యూ అయితే వస్తుంది. సో ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. దీని గురించి చాలా మందికి తెలియదు. సో మీ గ్రూప్ లో ఫ్రెండ్స్ చాలా మంది మైనింగ్ అయితే చేస్తున్నారు, కానీ ఎలా మైనింగ్ చేయాలి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా.